హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం మనకు ఈ ఏడాదిలో ఫిబ్రవరి నెల, మార్చి నెలలో కొన్ని పథకాలకు సంబంధించిన అమౌంట్ను విడుదల చేయడం జరిగింది కదా. సో ఆ అమౌంట్ అనేది చాలా మందికి ఇప్పటికైతే క్రెడిట్ అవ్వలేదు. అంటే మనకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థులకు సంబంధించిన విద్యా దీవెన అమౌంట్ కానీ, అలాగే చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్, అదేవిధంగా రైతులకు కూడా అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో 3-4 పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మ్యాక్సిమం చాలా మంది లబ్ధిదారులకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు. సో రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఆ పథకాలకు సంబంధించిన పెండింగ్ అమౌంట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన స్టేట్ సంబంధించి ఎలక్షన్ కమిషన్కి అయితే పర్మిషన్ కోరడం జరిగిందనమాట. సో ఆ పథకాలన్నీ 5 సంవత్సరాల నుండి అమలవుతున్నవే. సో ఆ అమౌంట్ను అయితే మేము రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. సో ఇందులో భాగంగా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. సో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇందులో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమౌంట్ విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సో ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమాను వాయిదా వేసిందనమాట. సో ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ను సీఎం జగన్ గారు రిలీజ్ చేశారని పేర్కొంది. సో డీబీటీ స్కీమ్ కింద పథకాలకు సంబంధించిన అమౌంట్ను విడుదల చేస్తే గనక 24 గంటలు లేదా 48 గంటల్లోనే డబ్బులు జమ కావాలని, కానీ కొన్ని నెలల ముందే బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించిందనమాట. సో ఇందులో భాగంగానే ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు ఇచ్చిందనమాట. సో ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తే గనక ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట. రీసెంట్గానే సీఎం జగన్ గారు ఈ పథకాల అమౌంట్ విడుదలకు సంబంధించి స్పందించడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఇంకా ఎవరికైతే క్రెడిట్ అవ్వలేదో సో వారందరికీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ 10 కానీ 10వ తారీఖు లోపు ఆ పథకాలకు సంబంధించిన అమౌంట్ విడుదల చేస్తామని చెప్పి సీఎం జగన్ గారు ఎలక్షన్స్కు సంబంధించిన క్యాంపెయిన్లో తెలియజేశారనమాట.